ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ ఎన్ని చీప్ ట్రిక్స్కి పాల్పడాలో అన్ని చీప్ ట్రిక్స్కి పాల్పడుతూ ఉన్నాడు. ఒక బొద్దింకల గుంపును తయారు చేసి ఊరి మీద వదిలాడు. వాళ్ళు చేయాల్సింది చేస్తూ ఉన్నారు. మరోవైపు అతగాడు నేనేమే తక్కువ అన్నట్లుగా వ్యవహరిస్తూ ఉన్నాడు. అబద్ధపు ప్రచారాలు, అబద్ధాల మీద అబద్ధాలు. కేంద్రం ఏటీఎఫ్లో ఇథనాల్ కలపాలని యోచిస్తోందని, అది విమాన భద్రతకు ముప్పుగా మారొచ్చని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఎక్స్లో పోస్ట్ చేశారు. ఈ క్రమంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు. ఇథనాలు, సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ రెండూ కూడా పూర్తిగా వేర్వేరు ఇంధనాలని వివరించారు. ఎస్ఏఎఫ్కు అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ గుర్తింపు ఉందని, ప్రపంచవ్యాప్తంగా భద్రతా ప్రమాణాలు, పరీక్షలు పూర్తి చేసిన తరువాతే దాన్ని వినియోగిస్తున్నట్లుగా వెల్లడించారు. ఈ మేరకు ఎక్స్లో ఆయన స్పష్టం చేసినటువంటి మరో విషయం ఏంటంటే, ఇవన్నీ కూడా అవాస్తవమైనటువంటి విషయాలు, వాటిని ఎవరు కూడా నమ్మాల్సిన అవసరం లేదు. విమాన భద్రతపై తప్పుడు సమాచారం వ్యాప్తి చేయడం వల్ల ప్రయాణికుల్లో అనవసరమైన ఆందోళన నెలకొంటుందని చెప్పారు. ప్రయాణికుల భద్రతే కేంద్ర ప్రభుత్వానికి అత్యున్నత ప్రాధాన్య అంశమని ఆయన తెలిపారు. ఇంతకంటే దిగజారుడుతనం ఇంకోటి ఉంటుందా? ఎక్కడెక్కడ ఇథనాల్ కలుపుతున్నారు, అది తీసుకువెళ్ళి విమాన ఇంధనాల్లో కూడా కనిపేస్తున్నారు అని చెప్పేసి చెప్పడం అనేది ఒక బోగస్ ప్రచారంతో సమానం. కేజ్రీవాల్ అంతకు దిగజారుతూ ఉన్నాడు.